నమస్కారం. శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల వార్తా విశేషాలకు స్వాగతం. వార్తలు చదువుతుంది వర్షిత. రిపోర్టర్స్ రోహిత్, మధు, మణి. ముందుగా ముఖ్యాంశాలు. ఏఐసిటిఈ వాణి కాన్ఫరెన్స్ గ్రాంట్ కు శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల ఎంపిక. కాన్ఫరెన్స్ ఆన్ నానో స్కేల్ డివైజెస్ అండ్ మెటీరియల్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ కంప్యూటింగ్ అనే అంశంపై నిర్వహించనున్న జాతీయ సదస్సుకు ఈ గ్రాంట్ మంజూరైంది. ఎంసీఏ విభాగం ఆధ్వర్యంలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ అనే అంశంపై ఒకరోజు వెబినార్ నిర్వహించారు. కళాశాలలు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో సహకారంతో ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యూజింగ్ ఏఐ ఫర్ ఫండ్ రైజింగ్ అండ్ ఇన్వెస్టర్ పిచ్ ప్రిపరేషన్ అంశంపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు పిహెచ్డికి నమోదు చేసుకోవడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో యుఐ పాత్ ఇంట్రడక్షన్ టు ఆర్పిఏ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ పై విద్యార్థులకు పరిశ్రమ నిపుణుల మార్గదర్శనం, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇండస్ట్రీకి సిద్ధమైన నైపుణ్యాలపై ఈసీఈ భాగం ఆధ్వర్యంలో కెరియర్ క్యాపిటలిస్ట్ కార్యక్రమం, IEEE హైదరాబాద్ సెక్షన్ కాన్సెప్ట్ చాప్టర్ అడ్వెంచర్స్ అండ్ వాలంటరీ మీట్ లో డాక్టర్ ఎంవి సుబ్రహ్మణ్యం గారికి విశిష్ట సత్కారం. 2026-27 విద్యా సంవత్సరానికి ఏఐసిటిఈ వాణి కాన్ఫరెన్స్ గ్రాంట్ సాధించి మరో ప్రతిష్టాత్మక విజయాన్ని నమోదు చేసింది. కాన్ఫరెన్స్ ఆన్ నానోస్కేల్ డివైజెస్ అండ్ మెటీరియల్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ కంప్యూటింగ్ అనే అంశంపై నిర్వహించనున్న జాతీయ సదస్సుకు ఈ గ్రాంట్ మంజూరైంది. ఈ సదస్సు సెమీ కండక్టర్స్, నానో స్థాయి పరికరాలు మరియు తదుపరి తరం కంప్యూటరింగ్ రంగాల్లో పరిశోధనలకు వేదికగా నిలవనుంది. ఈ సదస్సుకు ఈసీఈ విభాగానికి చెందిన డాక్టర్ వై మల్లికార్జునరావు సమన్వయకర్తగా, డాక్టర్ ఎస్ జావిద్ బాషా సహా సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ఈ గ్రాంట్ ద్వారా జాతీయ స్థాయి పరిశోధకులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు ఒకే వేదికపై తమ పరిశోధనలను పంచుకునే అవకాశం లభించింది. విద్యార్థులు సెమీ కండక్టర్స్ టెక్నాలజీ, నానో మెటీరియల్స్, ఆధునిక కంప్యూటింగ్ రంగాల్లో తాజా పరిణామాలు తెలుసుకోమని పరిశోధకులు దృక్పథాన్ని పెంపొందించనున్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ ఎం శాంతిరాముడు గారు, మేనేజర్ డైరెక్టర్ ఎం శివరాం గారు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి సుబ్రహ్మణ్యం గారు ఈ విజయానికి అభినందనలు తెలియజేశారు. ఇలాంటి ప్రతిష్టాత్మక గ్రాంట్ కళాశాల పరిశోధన, ఆవిష్కరణలు మరియు విద్యా ప్రతిభను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని వారు పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు విశేషాలను ఇప్పుడు సమన్వయకర్త డాక్టర్ వై మల్లికార్జునరావు నుంచి తెలుసుకుందాం. ఎంసీఏ విభాగం ఆధ్వర్యంలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ అనే అంశంపై ఒకరోజు వెబినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్లెండ్ 360 హైదరాబాద్ కు చెందిన ఏఐ ఇంజనీర్ శ్రీ మోహిత్ వట్టిపాల్ ముఖ్య వ్యక్తిగా హాజరయ్యారు. ఇందులో ఆయన లాంగ్వేజ్ మోడల్స్, జనరల్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పరిశ్రమల్లో వాటి ఉపయోగాలు మరియు ఏఐ రంగంలోని ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఎల్ఎల్ఎంల ప్రాథమిక అంశాల, వాస్తవ జీవిత అనువర్తనాలు, ఏఐ ఆధారిత సాధనాలు మరియు భవిష్యత్ కెరియర్ అవకాశాలపై విలువైన సమాచారం పొందారు. వెబినార్ ఎంతో ఉపయోగకరంగా, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉందని విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీఏ విభాగాధిపతి డాక్టర్ ఇన్మాద్ అలీ మరియు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ వెంకటస్వామి పాల్గొన్నారు. అదేవిధంగా కళాశాల అధ్యాపకులు పిహెచ్డి నమోదు చేసుకోవడం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించింది. పార్ట్ టైం పిహెచ్డి సిఎస్సి విభాగానికి చెందిన శ్రీమతి ఓ భూలక్ష్మి, శ్రీమతి ఎం అనూష, శ్రీమతి ఎం జయమ్మ, శ్రీమతి ఎస్ నాజియాబాను, సిఎస్టి విభాగానికి చెందిన శ్రీమతి ఎస్ సాదియా ఫాతిమా, బేసిక్ సైన్స్ విభాగానికి చెందిన శ్రీమతి వి స్వర్ణలత నమోదు చేసుకున్నారు. అలాగే ఫుల్ టైం పిహెచ్డికి సిఎస్ విభాగానికి చెందిన శ్రీ వి రామాంజనేయులు, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన శ్రీ పి నాగరాజు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం పిహెచ్డి నమోదు చేసుకున్న అధ్యాపకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారి పరిశోధన ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించింది. అధ్యాపకులు ఈ విజయం కళాశాలకు గర్వకారణమని పేర్కొంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలియజేసింది. నంద్యాలలోని శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం సహకారంతో ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యూజింగ్ ఏఐ ఫర్ ఫండ్ రైజింగ్ అండ్ ఇన్వెస్టర్ పిచ్ ప్రిపరేషన్ అంశంపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ సిఎస్ఆర్ మేనేజర్ శ్రీ యశ్వంత్ కళ్యాణం గారు ముఖ్య వ్యక్తిగా హాజరయ్యారు. ఏఐ సహాయంతో స్టార్టప్స్ కోసం ఫండ్ రైజింగ్, ఇన్వెస్టర్ పిచ్ డెక్ తయారీ, స్టోరీ టెల్లింగ్, పిచ్ డెవలప్మెంట్ వంటి అంశాలపై విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. అలాగే ఇన్వెస్టర్ ఏ అంశాలను ఎక్కువగా పరిశీలిస్తారు, స్టార్టప్లను విజయవంతంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా వివరించారు. ఈ వర్క్ షాప్ ను STG 9 లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల్లో ఇన్నోవేషన్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆలోచనలను పెంపొందించడం, పరిశ్రమ అవసరాలకు సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సింపుల్, వాడు డబ్బులు డ్రా చేయగానే ఓటీపీ రావాలి. నాకు 15 మంది చేయమని తలా ₹1,00,000 ఇచ్చేసేసి చేయమన్నాడు అనమాట. అంతే. సేమ్ ఇప్పుడు అమెరికాకు అంతే చేస్తారు. ఒకవేళ ఇప్పుడు అమెరికాలో యుద్ధాలు లేవనుకో, వాళ్ళు ఏంటి ఇట్లా కొత్త డెవలప్ చేయడానికి డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తే ఏమవుతుంది, మన సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అవుతుంది. అంతే తప్ప వాళ్ళు అక్కడక్కడ కొట్టుకుంటూ ఉన్నారనుకో, మనకి డెవలప్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో SREC IEEE స్టూడెంట్స్ బ్రాంచ్ మరియు IEEE కాన్ఫిడెన్షియల్ ఇంటెలిజెన్స్ స్టోరీ సహకారంతో కిక్ స్టార్ట్ యువర్ జర్నీ విత్ UiPath ఇంట్రడక్షన్ టు RPA అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బౌండరీ లెస్ గ్రూప్ సంస్థకు చెందిన జూనియర్ RPA డెవలపర్ శ్రీ దీపక్ శ్రీరామ్ గారు ముఖ్య వ్యక్తిగా పాల్గొన్నారు. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, UiPath ఆటోమేషన్ టూల్స్, వాటి పరిశ్రమలో వినియోగం, కెరియర్ ఆపర్చునిటీస్ మరియు ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ N రమాదేవి గారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని RPA మరియు ఆటోమేషన్ టెక్నాలజీలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ N రమాదేవి గారు మాటల్లో తెలుసుకుందాం. The Department of Computer Science and Engineering Data Science is conducting a one-day seminar on Kickstart Your Journey with Robotic Process Automation. What is a robotic process automation? Robotic process automation is a technology that is used to develop software bots. Means they act like a virtual assistants to the employees. Usually these software bots will do the tasks such as routine day-to-day activities like entering the data, report generation, processing of the data and updating student information, records, etc. So this program is organized in association with UiPath community, and Mr. Deepak Sriram is acting as the resource person for this program. I hope ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కెరియర్ కెటలిస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంజనీరింగ్ టాలెంట్ ఇన్ ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్స్ అనే అంశంపై ఒకరోజు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుంగభద్ర నెట్వర్క్ సంస్థ CEO శ్రీ రమేష్ గౌడ్ వనరులు వ్యక్తిగా పాల్గొని పరిశ్రమ అవసరాలను అనుగుణంగా నైపుణ్యాలు, కెరియర్ ప్రణాళిక, ఉద్యోగ అవకాశాలు మరియు ప్రొఫెషనల్ అభివృద్ధిపై విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో 220 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పరిశ్రమలో విజయవంతం కావడానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిగత వికాసం మరియు ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులు విలువైన అవగాహన పొందారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు ఇది తమ కెరియర్ లో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ECE విభాగాధిపతి డాక్టర్ Y మల్లికార్జున మాట్లాడుతూ విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఇలాంటి కెరియర్ మార్గదర్శక కార్యక్రమాలు విద్యార్థులకు ఉద్యోగాలకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన IEEE హైదరాబాద్ సెక్షన్ కాన్సెప్ట్ చాప్టర్ అడ్వైజర్ అండ్ వాలంటీర్ మీట్ కార్యక్రమంలో శాంతరామ్ ఇంజనీరింగ్ కళాశాల నంద్యాల ప్రిన్సిపల్ డాక్టర్ మాకం వెంకట సుబ్రహ్మణ్యం గారికి సీనియర్ వాలంటీర్ అప్రిషియేషన్ సర్టిఫికెట్ తో ఘనంగా సత్కరించారు. IEEE కమ్యూనికేషన్ సొసైటీ హైదరాబాద్ చాప్టర్ మరియు IEEE హైదరాబాద్ సెక్షన్ సంయుక్తంగా గత 25 సంవత్సరాలుగా IEEE లో ఆయన అందించిన అంకిత భావంతో కూడిన స్వచ్ఛంద సేవలు, నాయకత్వం మరియు విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రదానం చేశాయి. డాక్టర్ MV సుబ్రహ్మణ్యం గారు IEEE కార్యకలాపాల ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు మరియు పరిశోధకుల్లో సాంకేతిక విజ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణలు మరియు వృత్తిపరమైన నైపుణ్యాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆయన నాయకత్వంలో శాంతరామ్ ఇంజనీరింగ్ కళాశాల IEEE కార్యకలాపాల్లో రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపును సంపాదిస్తోంది.
ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు విద్యార్థులు డాక్టర్ ఎంవి సుబ్రహ్మణ్యం గారికి హృదయపూర్వకంగా అభినందించారు. ఆయనకు లభించిన ఈ అరుదైన గౌరవం కళాశాల ప్రతిష్టను మరియు పెంపొందిస్తుందని, అధ్యాపకులు మరియు విద్యార్థులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.